రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు. వెనకడో సామెత ఉంది, కొత్త బిచ్చగాడు పొద్దురగడు అంటారంట. కొత్తగా బిచ్చం ఎత్తుకోవడానికి వచ్చిన వాడికి ఎంత పొద్దు దాకా అడగాలి, ఎంత పొద్దు దాకా అడగొద్దు అని తెలియదు. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన అంటున్నాను కాంగ్రెస్ నాయకులు ఎవరిని ఇక్కడ ఉంటే ఏమనుకోవద్దు, నాకు కూడా ఆయన మిత్రుడే, సన్నిహిత మిత్రుడు కూడా. కానీ మిత్రత్వమే బావగారే వంగతోటే. పరిపాలనలో ఉన్నప్పుడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలకు ఏ వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలు అమలు జరపాలి కదా. కానీ మీరు చూడండి, పత్రికలు చూడండి, రేడియో వినండి, టీవీలు చూడండి, ముఖ్యమంత్రి గారు రోజు బహిరంగ సభలు పెడుతున్నాడు. ఈ మధ్య అయితే స్కూల్ పిల్లగాళ్ళకి పుస్తకాలు ఇవ్వడానికి కూడా ఒక మీటింగ్ పెట్టాడు. పుస్తకాలు ఇవ్వడానికి ఒక ప్రారంభోత్సవం అంట. ఆయన 2.5 సంవత్సరాలు అయిన అధికారంలోకి వచ్చాయి. పాప ముఖ్యమంత్రి గారు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే అనుకుంటున్నాడు, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడనే సంగతి మర్చిపోయాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాలను ఏ రకంగా విమర్శించాడో అదే రకమైన విమర్శలు ఇప్పుడు 2.5 సంవత్సరాలను విమర్శిస్తున్నాడు. మీరు చూడండి, టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసింది అంటాడు. టీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసింది అంటాడు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇళ్లు కట్టలేదు అంటాడు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేయలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, నేను వచ్చిన తర్వాతనే ఇద్దామంటున్నాడు. మహిళలకు ఏం చేయలేదు అంటున్నాడు. ఆయన ఏం చేయలేదు, నువ్వు వస్తే గొప్పగా ఇరగబడుస్తావనే కదా ఆయన ఓడించి నిన్నెన్నుకున్నది. ఆయన పని అయిపోయింది. ఆయన చేయనన్నాడు, చేయలేకపోయాడు, చేసిన ఏదో చేశాడు. ఆ చేసిన చెప్పుకున్నాడా లేదా, చేసిన మంచియా కాదా ఆ చర్చ ఇప్పుడు అవసరం లేదు, అయిపోయింది. ఆయన ఖాతా అయిపోయింది. ఇప్పుడు నీ కొత్త ఖాతా వచ్చింది. ఇంకా మళ్ళీ ఆయన తిట్టుకుంటూ కూర్చోవడానికి ఇప్పుడు ఓట్లు లేవు కదా. ఓట్లు ఉంటే ఆయన తిట్టి ఆయనకి ఇవ్వకనే నాకు ఇవ్వమని చెప్పాలి. ఓట్లు అయిపోయి నువ్వే ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి, అదే మాజీ ముఖ్యమంత్రిని, టీఆర్ఎస్ ని, ఇంకా బీజేపీని అంటాడు. ఈ మధ్య మీరు పత్రికలు చూసారు హెడ్డింగ్, తుమ్మిడిహెట్టు ప్రాజెక్టు కడదామని నేను అనుకుంటే కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు అంటాడు. కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు అంట. హైదరాబాద్ లో ఉన్న మూసీ నది ప్రాజెక్ట్ అంతా పూర్తి చేద్దామంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వట్లేదంట. న్యూ సిటీ అని ఒక కొత్త సిటీ మొదలు పెట్టాడు. ఆ సిటీకి ఫండ్స్ ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు రావట్లేదట. నువ్వు ఏ పని చేసినా సరే సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు రావట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ అడ్డం వస్తుంది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న ఎంపీలు కిషన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, లేకపోతే ఇంకొక ఎంపీ ఏం చేస్తున్నాడు అని వీళ్ళు అంటున్నారు. ఆఖరికి ఆయన గతి ఎట్లా పట్టిందంటే, కేంద్రంలో కేంద్ర మంత్రులు నాకు ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు నాకు. కాబట్టి బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారు, మన తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం మేలుకొరే వాళ్ళు అయితే నాకు ఇంటర్వ్యూ ఇప్పించాలి కదా అంటున్నాడు. నేను అడుగుతున్న ఈ వేదిక మించి ముఖ్యమంత్రి గారిని, సిగ్గున్నదా ఈ మాట అనడానికి? నువ్వు ఒక ముఖ్యమంత్రి అయినవు. ముఖ్యమంత్రి అంటే పొట్టోడా పొడుగుడా అని సంబంధం కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నువ్వు ముఖ్యమంత్రివి. నిన్ను అవమానించడం అంటే తెలంగాణ రాష్ట్రాలు అవమానించడం. కేంద్ర మంత్రి నీకు ఇంటర్వ్యూ ఇవ్వకపోతే బొడ్లో చేసి నిలయ్యాలి, ఎవడను నాకు ఎందుకు ఇవ్వని. ఆ ధైర్యం నీకు లేదు. ఏడోడు కిషన్ రెడ్డి అడ్డం పడుతున్నాడు, లేకపోతే ఇంకెవరో బీజేపీ నాయకుడు అడ్డం పడుతున్నాడు. ఇవన్నీ చెప్పే సాకులు తప్ప ఇంకోటి కాదు.